सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा Forum for Truth Seekers, Satyānveshakula Brindam, a textbook of theosophy, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 20వ పాఠము 20వ పాఠము 13/10/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యం కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి
తెలుగు భాష మాట్లాడే ప్రజలకు మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో పోస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాను అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. సామాన్యంగా మనకి పంచేంద్రియాలకు అందేది ఏమిటి? పూర్తిగా ఈ భౌతికానికి సంబంధించి ఈ స్థూల జగత్తుకి సంబంధించింది మాత్రమే. మిగతావేమి మనకి అందుబాటులోకి లేదు. ఆలోచన కూడా స్థూలంగానే మనకి తెలుస్తుంది. ఈ దివ్య జ్ఞానము అనగానే మనకి అనేక లోకాలకి సంబంధించిన విషయాలు తెలియటానికి వీలుగా మనల్ని ఏవేవో లోకాలకి తీసుకెళ్తూ ఉందన్నమాట. దీనికి పరిమితం కాకుండా, స్థూల జగత్తుకు పరిమితము కాకుండా, భౌతిక జగత్తుకు పరిమితము కాకుండా, వ్యాస్ట్ గా ఉన్నటువంటి అనంతమైన ఈ విశ్వంలోకి మనల్ని తీసుకెళ్తూ ఉన్నది. అనంతమైన విశ్వంలోకి తీసుకువెళ్ళడమే కాకుండా మొత్తాన్ని సృష్టించిన వాడు ఉన్నారు, వాడి దగ్గరికి తీసుకెళ్తుంది మనం. అందుకని ఈ దివ్య జ్ఞానము అనే విషయాన్ని మనం అధ్యయనం చేయడం మొదలు పెట్టాము. ఏదైనా మనం ఒక పని చేస్తున్నాం అంటే అదేదో చిన్న ఫలితం, ఏదో కొంచెం అన్నట్టు కాకుండా మ్యాక్సిమం తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం అన్నట్టుగా అనమాట. ఇక ఆ తర్వాత ఏమీ లేదు అన్నంత దాకా వెళ్ళిపోవాలి. ఏది తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో దానిని తెలుపమని కదా ఉపనిషత్తులో శిష్యుడు గురువుని అడిగే పద్ధతి. అట్లా తెలుసుకుంటున్నాం. సర్వము, సమస్తము, ఇక మనకి మిగిలింది ఏం లేదు. ఇంకా తెలుసుకోవాల్సిందే లేదు. ఇంకా దీని విశేషం. ఇక మిగతా ఎక్కడికి వెళ్ళినా మనకి ఆ కొరవ ఉంటుంది, ఇంకా కొంత తెలుసుకోవాలండి అన్నట్టుగా ఆ భావన ఉంటుంది. ఇక్కడ అలా లేదు. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. అంటే ఈ గ్రంథము టైటిల్ అన్నమాట. అది చదువుతాను ప్రతిసారి. ఈ గ్రంథము దేంతో మొదలు పెట్టబడింది? ఏ వాక్యంతో? ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనము కట్టి నేటికి ఉన్నది. ఆ వాక్యంతో ఈ గ్రంథము ప్రారంభమైంది. తప్పిపోయిన తత్వ దర్శనం. ఆ తత్వ దర్శనము మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఈ గ్రంథము పూర్తయ్యేటప్పుడు కల్లా ఆ తత్వము, త్వం, తత్ అంటే అది, త్వం అంటే నీవు, అదే నీవై ఉన్నావు. తత్వము అంటే అదన్నమాట, అదే నీవై ఉన్నావు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, అదే నేను.
అహం అహమస్మి, అహం అస్మి, నేను అయి ఉన్నాను. ఇట్లాగా అంటే నేనే భగవంతుడు, భగవంతుడే నేను అన్నారు. అభేద స్థితి. దానికి తత్వము అంటే. ఆ తత్వ దర్శనము చేయబోతున్నాం. ఈ గ్రంథము పఠించడం ద్వారా, అధ్యయనము చేయటము ద్వారా ఆ తప్పిపోయిన తత్వ దర్శనం ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకున్నాం మనం ఇప్పుడు. ఇది గ్రంథము పూర్తయ్యేటప్పటికల్లా దొరికిన తత్వ దర్శనము. ఇక తప్పిపోయిన లేదు మనకి. దొరికిన. ఇప్పుడు మనం ఈ జీవ పరిణామానికి సంబంధించిన అధ్యాయంలో ఉన్నాం. ఈ మొదటి జీవ ప్రసారము, రెండో జీవ ప్రసారము, లోకాలు ఏర్పరచబడటం, ఆ లోకాల్లో రూపాలను తీసుకొచ్చి ఆ జీవాన్ని పరిణమింప చేయటం బాగా తీసుకొచ్చి జంతు స్థితి దాకా వచ్చాం. జంతు వరకు ఆ జంతువు ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆత్మగా తయారైన తర్వాత ఇక అప్పుడు మరలా దిశ మారిందనమాట. మనం ఆ భూమి మీద నుంచి గ్రహాల మీదకి అంటే చంద్రుడి మీదకి మనం ఒక ఉపగ్రహాన్ని పంపించాలి. పంపించాలంటే ఏం చేయాలి? భూమి నుంచి ఒక రాకెట్ ని పేల్చాలి. ఇక్కడ మనం రాకెట్ పేలితే ఆ స్పీడ్ కి అది తిన్నగా భూమిని దాటి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దిశ మారదు ఇక. అలా వెళ్ళిపోతుంటే చంద్రుడి కక్షలోకి మారాలి అది మరి. లేకపోతే ఇంకా అలాగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది, విశ్వాంతరాళంలోకి. ఎటు పోతుందో తెలియదు. అందుకని ఏం చేస్తారు మళ్ళీ? ఇంకొక రాకెట్ పేలేటట్టు చేస్తారు. చంద్రుడికి సమీపించిన తర్వాత ఇంకో రాకెట్ పేలుతుంది. అప్పుడు అది దిశ మార్చి చంద్రుడి కక్షలోకి మారుతుంది. చంద్రుడి చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. చంద్రుడి చుట్టూ తిరగటం మొదలెడితే మరి ఉపయోగం ఏముంది? చంద్రుడి మీద దిగి కదా అక్కడ ప్రయోగాలు చేయాలి మనకి. మళ్ళీ ఇంకొక రాకెట్ పేలుతుంది. రాకెట్ పేలంగానే ఇంకా నెమ్మదిగా చంద్రుడి మీదకి బాగా ల్యాండ్ అవుతుంది. అట్లా మనం ఒక్కొక్క దాని నుంచి ఇంకొక దానికి రావాలంటే ఇట్లా రాకెట్ పేల్చడం, ఆ దిశ మార్చడం. ఆ విధంగా మనం మొదటి జీవ ప్రసారం, ఆ తర్వాత రెండో జీవ ప్రసారం, ఇప్పుడు ఇక ల్యాండ్ అవుతున్నాం అనమాట. ఇక మూడో జీవ ప్రసారం అంటే మానవుడి దగ్గరికి వచ్చాం మనం. ఈ మానవుని దేహ నిర్మాణము, మానవుడి యొక్క నిర్మాణము అంటే ఏదైనా కానీ రెండిటితో కలిసి ఉంటుంది. రూపము, జీవము అంటే కదలిక లేనిది, కదలిక ఉన్నది. కదిలించేది, కదిలింపబడేది. 2 ఐటమ్స్ మనకి ఎప్పుడు ఉంటాయన్నమాట. అదే రూపము అంటే ఈ దేహము, దీన్ని కదిలించేది ఆ జీవాత్మ. ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ లో మనకి తీసుకొచ్చి మానవుడిగా ప్రారంభం కాబోతుంది మన ప్రయాణం. ఇప్పుడు జంతు వరకు ఎవరు ప్రయాణం చేశారు? మనమే. జంతు స్థితి దాకా ప్రయాణం చేసి ఇక ఇప్పుడు మానవ స్థితిలోకి ప్రయాణం చేయబోతున్నాం. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే జంతు స్థితి వరకు ప్రయాణం చేసిన మొత్తం ఆ సమాహారం, ఆ రసం, మొత్తం యొక్క రసము ఏమైందనమాట? ఉపాధిగా మారింది మనకి. మానవుడికి ఉపాధిగా అంటే మానవ దేహంగా మారింది. అందుకని దేహాత్మ అంటాం. ఈ జంతు ఆత్మ వచ్చి ఏమైందనమాట? ఇక్కడ ప్రత్యేక వ్యక్తిత్వం గల జంతు ఆత్మ దేహాత్మగా మారి తల్లి గర్భంలో తయారు చేయబడుతూ ఉన్నది. తల్లి గర్భంలో తయారవుతూ ఉన్నది, ప్రసవింపబడుతుంది. అప్పుడు దాంట్లోకి ఈ జీవాత్మ ఏదైతే ఉన్నదో, మానవుడు అనే మనం ఏదైతే అనుకుంటున్నాం, ఆ జీవాత్మ దాంట్లోకి వెళుతుంది. ఆ దేహంలోకి, ఆ ఉపాధిలోకి జరుగుతుందన్నమాట. ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు ఇక రాబోయే పాఠంలో నేర్చుకుంటాం. అయితే ఇప్పటి వరకు క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే ఈ జంతు స్థితి వరకు ఏదైతే వచ్చిందో, మొదటి ప్రసారము, రెండో జీవ ప్రసారము, అన్ని రకాల వర్గులు ఇవన్నీ కలిపిన మొత్తం సమాహార రూపం అన్నమాట ఈ దేహం.
మన యొక్క దేహము మొత్తం యొక్క సమాహారం. అయితే క్రమక్రమంగా పరిణామంలో అభివృద్ధి చెందుతూ, వికాసం చెందుతూ వస్తున్నది ఇది. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటనమాట, ఈ దేహ అణువుల్ని, ఈ దేహాత్మని మరలా భగవంతుడితో కలిపే ప్రయత్నం చేయాలి. అది ఈ రెండో జీవ ప్రసారంతో అది కుదరదు కాబట్టి దాని పని వరకు అది పూర్తి అయిపోయింది. జంతు స్థితి వరకు దాన్ని పరిణమించడం చేసింది. పూర్తిగా ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆత్మగా మారేటట్టుగా అది చేసింది రెండో జీవ ప్రసారం. ఇక దాంతో దాని పని అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీసుకువెళ్ళి మనం దైవంతో కలపాలి. ఎట్లాగా? ఇప్పుడు జీవాత్మ వచ్చి ఆ పని చేస్తుంది అనమాట. అంటే మూడో జీవ ప్రసారం. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఈ కడపటి ప్రసారము తక్కిన వాని వలె ఒక్కసారి వేలు లక్షలు సత్వముల నింపున్న ఒక బలీయమైన వెల్లువగాదు. మూడో జీవ ప్రసారం అది ఎవరి నుంచి వచ్చింది? దేవుని మొదటి మూర్తి నుంచి వచ్చింది. అది ప్రతి సత్వమునకు దానిని గ్రహించు సమయము వచ్చినప్పుడు ప్రత్యేకముగా లభించింది. ప్రత్యేక వ్యక్తిత్వము గల జంతువు ఆత్మ తయారైతే గాని అప్పుడు దీంట్లోకి ప్రవేశించదు అన్నమాట. ఈ ప్రసారం అది వరకే అంతర్వాణి లోకం వరకు దిగి ఉండేది. కానీ అది జంతు ఆత్మ క్రింద నుంచి మీద వరకు నుద్ధృతి పొందు వరకు అంతకంటే క్రిందకు దిగదు. మిగతా రెండు జీవ ప్రసారాలు ఏమైనాయి? మొదటి జీవ ప్రసారం బ్రహ్మలోకం నుంచి నేరుగా ఒక్కొక్క లోకాన్ని తయారు చేస్తూ భూలోకం దాకా వచ్చేసింది. అది ఎక్కడ ఆగలేదు. అలాగే రెండో జీవ ప్రసారము ఆ బ్రహ్మలోకం నుంచి ఆయా లోకాలకి సంబంధించినటువంటి మూల రసాయనిక ద్రవ్యం మూల రసాయనిక అణువులు ఏవైతే ఉన్నాయో వాటి ఆ సంయోగ శక్తితో రకరకాల రూపాలని తయారు చేస్తూ వాటికి చైతన్యమయ్యి వాటిని అభివృద్ధి పరుస్తూ పరిణామంలో క్రమక్రమంగా అన్ని వర్గుల్ని దాటి అన్ని రకాల రూపాలని దాటుకుంటూ జంతు స్థితి దాకా వచ్చింది. అది కూడా ఎక్కడ ఆగలేదు. భూలోకం అంటే కామలోకం ఇట్లా ఇవన్నీ వచ్చేసినాయి. అది ఎక్కడ ఆగకుండా చిట్ట చివరి దాకా వచ్చింది. కానీ ఈ మూడో జీవ ప్రసారము అక్కడి నుంచే వచ్చింది, బ్రహ్మలోకం నుంచి. అయితే ఇది ఎక్కడ ఆగింది? అంతర్వాణి లోకం దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే అది రావాలంటే దానికి కావలసినటువంటి ఉపాధి కావాలి. అందుకని ఆ ఉపాధి కోసం అది వెయిట్ చేస్తూ ఉందన్నమాట, నిరీక్షిస్తూ ఉంది. ఎవరు వస్తారా దాంట్లోకి మనం వెళ్ళిపోదాం అన్నట్టుగా. అంటే ఖాళీ కారు బస్సు ఏదో వస్తే దాంట్లోకి ఎక్కేద్దాం అన్నట్టుగా అది ఉందన్నమాట. అలాగా అది నిరీక్షిస్తూ ఉంది అక్కడ అంతర్వాణి లోకంలో. అక్కడ దాకా వచ్చి ఆగిపోయి ఉందన్నమాట. అది ఎప్పుడు కిందకి దిగుతుంది? ఈ జంతు స్థితికి సంబంధించింది ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆత్మగా ఇది ఎప్పుడైతే తయారైందో అప్పుడు దాంట్లోకి ప్రవేశించడానికి ఇది సిద్ధమవుతుంది అనమాట. అప్పుడు ఇది ఉద్ధృతి పొంది అది మీదకి చూస్తూ ఉంటుంది. నేను రెడీగా ఉన్నాను, మీరు ఎవరైనా రావచ్చు, మీరు రావచ్చండి, నేను రెడీగా ఉన్నాను అని ఆ ఉపాధి, ఆ జంతు స్థితి నుంచి వచ్చినటువంటి ఉపాధి ఏదైతే ఉందో, ఉపాధిగా మారటానికి సిద్ధంగా ఏదైతే ఉందో, ప్రత్యేక వ్యక్తిత్వం గల ఉపాధిగా మారటానికి అది ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నానని ప్రకటించిందో దాంట్లోకి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ జరుగుతుంది. అది జంతు ఆత్మ క్రింద నుంచి మీద వరకు నుద్ధృతి పొందు వరకు అంతకంటే క్రిందకు దిగదు. ఆ సమయము వచ్చి జంతు ఆత్మ ఉద్ధృతి పొందుట సంభవించినప్పుడు దానిని గలుసుకున్నటకు ఈ మూడవ ప్రసారము క్రింద కురికి ఉత్తమ మానసిక లోకంలో ఒక జీవాత్మ నిత్యుడైన యొక్క వ్యక్తి యగును. నీచ మానసిక లోకం వరకు ఏమైంది? నీచ మానసిక లోకంలో జంతు వరకుకి సంబంధించిన పరిణామం జరుగుతూ వస్తుంది కదా. ఇంకా అక్కడతో అది పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఉత్తమ మానసిక లోకంలో పరిణామం మొదలైందనమాట. ఉత్తమ మానసిక లోకంలో పరిణామం ఎవరిది? మానవుడికి సంబంధించింది. అంతకుముందు ఉత్తమ మానసిక లోకంలో ప్రథమ భౌతిక వర్గం ప్రారంభమైంది. అది దిగువకు వచ్చేటప్పుడు. ఇది ఇప్పుడు ఎగువకు వెళ్తా ఉంది.
అదేమో డౌన్. కిందకి దిగేటప్పుడు అదే లోకంలో కిందకి దిగేటప్పుడు అట్లాగుంది. ప్రథమ భౌతిక వర్గుకి సంబంధించిన రూపాలని తయారు చేయటము ఆ పద్ధతిలో ఉంది. ఇప్పుడు అదే మానసిక లోకానికి, ఉత్తమ మానసిక లోకానికి వచ్చేటప్పుడు కల్లా జంతు స్థితి దాటి ఇక్కడ మానవుడికి సంబంధించిన వ్యవహారం తయారవుతుంది. మానవ వర్గుని తయారు చేయటం, అది అభివృద్ధి చెందేటట్టు చేయటము, దానికి సంబంధించిందంతా ఈ ఉత్తమ మానసిక లోకంలో జరుగుతుంది. ఉత్తమ మానసిక లోకంలో ఒక జీవాత్మ నిత్యుడైన యొక్క వ్యక్తి యగును. నిత్యుడు అనగా వాని పరిణామంలో చాలా కాలమైన కనుక. అంటే ఉపాధి లేకుండా జీవాత్మ ఉండొచ్చు, కానీ జీవాత్మ లేకుండా ఆ ఉపాధి పనికి రాకుండా ఉంటుంది. అది ఎలాగా విడిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇంతవరకు ఆ రెండో జీవ ప్రసారమే జీవంగా మారి ఆ రూపాలకి పనిచేస్తూ వచ్చిన, ఆ రూపాలని అభివృద్ధి పరుస్తూ వచ్చింది. ఇంకా ఇప్పుడు ఆ రెండో జీవ ప్రసారము ఈ జంతు స్థితి ప్రత్యేక వ్యక్తిత్వం కలిగినటువంటి ఆత్మగా మారిన తరువాత ఇక అతను ప్రత్యేకంగా దాన్ని అభివృద్ధి పరచలేదు. ఇక అక్కడతో ఆ రెండో జీవ ప్రసారం యొక్క పని పూర్తయింది. ఇప్పుడు ఈ ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆత్మగా మారినటువంటి జంతువు ఆత్మ ఏదైతే ఉన్నదో అది అభివృద్ధి చెందాలి అంటే జీవాత్మ రావాలి. అందుకని దీనికి తగ్గట్టుగా జీవాత్మ రెడీగా ఉంచి ఆ దేవుని యొక్క మొదటి మూర్తి నుంచి మూడో ప్రసారంగా కిందకి పంపించి అంతర్వాణి లోకం దగ్గర సిద్ధంగా ఉంచబడింది. ఎప్పుడు సమయం ఆసన్నమైతే వెంటనే ఈ రెండు కలవటం జరుగుతుంది. అంటే జీవాత్మ లోపల ఉండేవాడు, ఈ ఆయనకి ఉపాధి, ఈ జీవాత్మకు ఉపాధి, ఈ దేహాత్మ అని ఏదైతే ఉందో, అంటే జంతు ఆత్మ ఏదైతే ఉందో అది ఉపాధిగా మారిపోతుంది. ఈ విధంగా రెండు కలుసుకుంటాయి. అంటే ఇక్కడ కూడా మళ్ళీ జీవము రూపము. రూపమేమో జంతు ఆత్మకి సంబంధించింది, జీవమేమో ఆ జీవాత్మ, అంతర్వాణి లోకం వరకు వచ్చి ఆగి ఉన్నటువంటి జీవాత్మ. ఈ జీవాత్మ ఎలా తయారైందో ఏంటో అవన్నీ కూడా మనకి విషయాలు వస్తాయి. ఇప్పుడు అవి తెలుసుకుందాము. అంటే వ్యక్తి, మనుష్యుడు, మానవుడు అంటే ఆ జీవాత్మని సంబంధించి మనం అనుకుంటాం అనమాట. అంతేనే దేహానికి సంబంధించి కాదు. నిత్యుడు అనగా వాని పరిణామంలో చాలా కాలమైన వెనుక వ్యక్తిత్వమును అతిక్రమించి తాను దేని నుండి వచ్చెనో ఆ ఏకత్వమును తిరిగి చేరు వరకు నిత్యుడు అని అర్థం. అంటే ఇతనికి ఇప్పుడు అప్పజెప్పబడ్డ బాధ్యత ఏంటనమాట, ఈ మూడో జీవ ప్రసారానికి కొన్ని జంతు ఆత్మల్ని మళ్ళీ ఆ మనకి దైవానుభూతులకి మార్చడం, అంటే పరిపూర్ణ స్థితికి మార్చడం. ఆ దేహ అణువుల్ని, ఆ ఉపాధిగా ఉన్నటువంటి దేహ అణువుల్ని, ఆ జంతు ఆత్మల్ని పరిపూర్ణగా మార్చటం, పరిపూర్ణత్వం చేకూర్చటం, వాటికి పర్ఫెక్షన్ చేకూర్చటం దీని యొక్క కర్తవ్యం. అది పూర్తి అయిపోతే దాంతోపాటు అది కూడా ఆ పర్ఫెక్షన్ లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉండిపోతుంది. అంటే మళ్ళీ దైవం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఆగిపోతుంది. దీని కర్తవ్యం పూర్తయిన తర్వాత ఆ ఏకత్వమును, అంటే దేవుని తిరిగి చేరు వరకు నిత్యుడు అని అర్థం. ఈ జీవాత్మ యొగుటలో నింతవరకు చైతన్య శక్తిగా పనిచేయుచుండన సమూహాత్మ యొక్క అంశము ఇప్పుడు తానొక ఉపాధి అయి, ఇంతవరకు చైతన్య శక్తిగా పనిచేయుచుండిన సమూహాత్మ యొక్క అంశము ఇప్పుడు తానొక ఉపాధి అయి పైనుంచి దానిలో ప్రవేశించిన దైవ కళ దానికి ఆత్మయుగం. ఇప్పటి వరకు ఆత్మ ఎవరుగా ఉన్నారు? జంతువుకి సంబంధించి సమూహాత్మగా ఆ చైతన్యం ఉంది, రెండో జీవ ప్రసారం ఉంది.
ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి ఈ మూడో జీవ ప్రసారానికి సంబంధించినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో అది ఆత్మ అవుతుంది. దానికి ఆత్మయగును. ఆ దైవ కళ ఎంతవరకు తురియాత్మ లోకంలోనే ఉండి ఈ పరిణామ కాలమంతయు సమూహాత్మ మీద నడయాడుచు దానికి సరి అయిన సమూహాత్మ యొక్క అంశము తగినంత వికాసమునందు వరకు దానిలో ప్రవేశింపజాలకయుండు. సమూహాత్మకుంటే ఇది ప్రవేశించలేదు, ఖాళీ లేదు కదా అక్కడ. ఇది ప్రవేశించాలంటే ఖాళీ ఉండాలి. సమూహాత్మగా ఉంది కాబట్టి ఖాళీ లేదు. ఇక సమూహాత్మ నుంచి విడిపడి ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆత్మగా తయారైనప్పుడు మాత్రమే అది దాన్ని నడపడానికి మళ్ళీ ఇంకోటిగా అవసరం అవుతుంది అనమాట. ఎందుకంటే రెండో జీవ ప్రసారము దానికి చైతన్యంగా ఉండదు ఇక అక్కడి నుంచి. దానివల్ల దానికి చైతన్యం కావాలి. దేనికైనా కానీ అది నడవాలి, కదలాలి, చలించాలి అని అంటే చలింపచేసేది ఒప్పు కావాలి. అట్లాగా ఇప్పుడు ఈ మూడో జీవ ప్రసారం దాన్ని చెలింపజేసేటట్టుగా దానికి ఆత్మగా మారుతుంది. ఈ ప్రకారము తక్కిన సమూహాత్మలో నుంచి విడిపోయి ప్రత్యేకముగా ఒక జీవాత్మను వికసింపజేసుకున్నటే ఉత్తమ జాతి జంతువునకును మనుషునకును గల భేదము నగపరుచున్నారు. ఒక జీవాత్మను వికసింపజేసుకున్నటే ఉత్తమ జాతి జంతువునకును మనుష్యునకును గల భేదము నగపరచు. అంటే తనలో ఒక జీవాత్మ వచ్చేటట్టుగా ఆ జంతు ఆత్మ సమూహాత్మ నుంచి విడిపడి తనలోకి జీవాత్మ వచ్చేటట్టుగా చేయటం అన్నమాట. మానవుడికి దానికి జంతువుకి ఉన్న స్థితి భేదము అక్కడ వస్తుంది అన్నమాట. మానవుడికి ఇట్లాగే ఈ పరిస్థితి లేదు కదా. తనకి మళ్ళీ ఇంకొక జీవాత్మ రావాలి అనేది లేదు. అందుకని జంతువుకి మానవుడికి ఉన్న ఈ నడుము ఉన్నటువంటి భేదము అదన్నమాట. అది సమూహాత్మ నుంచి విడిపడి, ఎందుకంటే మానవుడికి సమూహాత్మ లేదు, జంతువుకి సమూహాత్మ ఉంది. ఆ సమూహాత్మ నుంచి విడిపడి ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆత్మగా మారి తనలోకి అది ఇక తనకి చైతన్యం లేదు. ఇప్పుడు అంతవరకు రెండో ప్రసారం చైతన్యముగా పనిచేసింది సమూహాత్మగా. ఇప్పుడు తనకి ఆ చైతన్యము లేకుండా అయిపోయింది. ఉపాధిగా ఉంది కానీ చైతన్యం లేదు. ఆ చైతన్యం కోసం జీవాత్మని ఆహ్వానించు అనే దానికి ఉదాహరణగా ఇదనమాట. ఈ జంతువు మెదడు ఎలాగ అభివృద్ధి చెందాలి అంటే అవలంబించుకోవాలి. అంటే మెదడు అభివృద్ధి చెందితే గానీ ప్రత్యేక వ్యక్తిత్వం కలిగినటువంటి జంతువుగా రావడం, అట్లా ప్రత్యేక మనుష్యుడిగా రావడానికి అవకాశం ఉంది. మరి ఇట్లాగా ప్రత్యేక వ్యక్తిత్వం కలగాలి అంటే జంతువుకి మెదడు అభివృద్ధి చెందాలి. మెదడు అభివృద్ధి చెందాలంటే దాని ఉపాయం ఏంటి? అట్టి మానసిక వికాసము కలుగుటకు సాధారణముగా అవలంబించు ఉపాయము జంతువులకు మనుష్యునితో సన్నిహిత సంబంధము కలిగించుట. అందుచేత మనుష్యులతో మచ్చికయ్యగు జంతువులకు, అందులో కొన్ని జాతులకు మాత్రమే వ్యక్తిత్వం పొందుట సాధ్యము. 7 తరగతుల జంతువులకు, మనం అన్నిట్లోనూ 7 తరగతులకు చెప్పుకుంటున్నాం కదా, అట్లాగే జంతువుల్లో 7 తరగతులు ఉన్నాయి. అంటే 7 మంత్రుల చేతుల్లో ఉన్నటువంటి అన్నమాట. ఒక తరగతిలో కుక్క, మరి ఒక తరగతిలో పిల్లి, 3వ తరగతిలో ఏనుగు, 4వ తరగతిలో కోతి. ఈ విధముగా ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క జంతువు గ్రామ్యమై ఉండదు. ఒక్కొక్క తరగతిలోని గ్రామ్య జంతువులను పేర్కొనినట్లు అడవి జంతువులను కూడా పేర్కొనవచ్చు. ఉదాహరణకు నక్క, తోడేలు, కుక్క ఒక తరగతిలో చేరినవి. సింహము, పెద్ద పులి, చిరుత పులి, పెంపుడు పిల్లి ఒక తరగతిలోనివి. మీద ఉదహరించిన 100 సింహముల సమూహాత్మయు కొంతకాలమునకు 20 పిల్లులు చేరిన 5 సమూహాత్మలుగా చీలిపోయిననవచ్చు. జీవతరంగము ప్రతి వర్గంలోనూ బహు దీర్ఘకాలము గడపు. ఇప్పుడు మనం
మట్టి దీర్ఘకాలంలో మధ్యకాలమును కొంచెము మించి ఉన్నాము. మనుష్య వర్గులో ఇంకా చాలా కాలం జరగాలన్నారు పూర్తి ఇప్పుడు మధ్య కాలంలో ఉన్నాం మనం. అందుచేత సాధారణముగా ఒక యుగాంతమున సంభవించు వ్యక్తిత్వ సిద్ధికి ప్రస్తుతపు స్థితిగతులు అనుకూలించండి. అంటే మనం యుగం అంతమైంది అంటే అప్పటికి పూర్తి వికాసం చెందుతాం, అత్యున్నతమైనటువంటి వికాస స్థితిని పొందుతాం. అది మధ్యకాలంలో పొందాలి అంటే కొంచెం కష్టమైన విషయంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులు అనుకూలించవు అని అంటారు. సామాన్య జంతువుల కంటే మిక్కిలి ఎక్కువ వికాసమును పొందిన యొక్కనొక జంతువు సందర్భంలో ఎప్పుడైనా ఒకప్పుడు అరుదుగా అది సంభవించుట కానను. జరిగేది ఒకటి ఉంది, ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతిలో అలా జరిగిపోతూ ఉంటుంది. ఎక్సెప్షనల్ గా ఎక్కడైనా కానీ కొంచెం పద్ధతిగా వేరుగా జరగటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అది ఎక్సెప్షనల్ అంటే అట్లాగా మనకి టీ కొట్లో టీ మాస్టర్ గా ఉన్న ఒక వ్యక్తి ప్రధానమంత్రి, అది ఎక్సెప్షనల్. మరి అది ఎక్కడ ఊహించడానికి కూడా వీల్లేని విషయం. ఇట్లా కొన్ని జరగవచ్చు. వ్యక్తిత్వ సిద్ధికి మనుషునితో సన్నిహితమైన సంపర్కము ఆవశ్యకం. వ్యక్తిత్వం జంతు స్థితి నుంచి మానవ స్థితికి రావాలి అంటే, మానవ వ్యక్తిత్వం పొందాలి అంటే మనుషులతో సన్నిహితమైన సంపర్కం ఆవశ్యకం. అంటే మనం ఏ విధంగా ఎవరితో మారాలని అనుకుంటాం, వారితో మనం స్నేహం చేస్తూ వారితో కలుపుతుంటే వారిలాగా మారడానికి వీలవుతుంది. అందుకు సంఘము, సద్గ్రంథము, సత్కర్మాచరణము అనమాట. ఆ వ్యక్తిత్వ స్థితి మనం ఏమనుకుంటాం, దానికి కావాల్సిన వాళ్ళతో మనం సమావేశమైనప్పుడు సంపర్కం ఆదరించిన ఎడల దానికి మిత్రుని ఎడల త్యాగపూరితమైన విభాగము వర్తిల్లును. మరియు నా జంతువు తన మిత్రుని అర్థం చేసుకున్నటకును వాని కోరికలుగా తెలుసుకున్నటకును చేయు ప్రయత్నం వల్ల దాని మానసిక కూడా వికసించు. మనం పెద్ద వాళ్ళకి ఆధ్యాత్మికంగా వీళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చుంటే మనం మారిపోవడానికి వీలవుతుంది. అట్లాగా జంతువులు ఎట్లాగైతే పెంపుడు జంతువులు మనుషులతో సంబంధం పెట్టుకుని మనుషులతో ఎక్కువ కాలం ఉండేటప్పుడు కల్లా అదేమవుతుంది, నెక్స్ట్ ఇక మనిషిగా పరిణామం చెందుతుంది అనమాట. జంతు వర్గం నుంచి మనుష్య వర్గంలోకి వచ్చేస్తుంది. అది అంతేగాక మనుషుని సంకల్పములు, భావములు ఆ జంతువు యొక్క సంకల్పముల మీదను భావముల మీదను నిరంతరము పనిచేసి దానిని తెలివిలోను భావమును ఎక్కువ స్థితికి లేవని. ఇది ఒక గురువు శిష్యుడు ఇదే జరుగుతుంది. గురువు శిష్యుడి దగ్గర ఈ కార్యక్రమం మారిపోతారు. అట్లాగే ఏమైందనమాట, జంతు స్థితి నుంచి మనుష్య కానీ అంత సమయం పట్టుకుంటే మనుష్య అనుకూల పరిస్థితులు జంతువు లేకుండా జరగగలిగిన సమూహాన్ని దేవుని మొదటి మూర్తి అనమాట. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కదా. ఆ ప్రథమ ప్రసారము మూడవ మూర్తి నుంచి వచ్చింది, అది బ్రహ్మ. రెండవ జీవ ప్రసారము రెండవ మూర్తి నుంచి వచ్చింది, అది విష్ణువు. స్థితి, ఈ రూపాలు ఇవన్నీ వచ్చినాయి కదా ఇక్కడ.
ఇక మూడవ మూర్తి శివుడు. ఆయన నుంచి వెలువడు జీవ ప్రసారమును గ్రహించదగిన స్థితిలో నుండును. ఇప్పుడు ఆ జీవ ప్రసారం ఏంటనమాట? ఎవరి దగ్గర నుంచి వస్తా ఉంది? దేవుని మొదటి మూర్తి నుంచి వస్తా ఉంది. మొదటి మూర్తి నుంచి మూడో ప్రసారం. ఈ 3 ప్రసారాలు 3 మూర్తుల నుంచి అనుకుంటున్నాం. అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మూడవ మూర్తి నుంచి ప్రథమ ప్రసారం, రెండవ మూర్తి నుంచి రెండవ ప్రసారం, ప్రథమ మూర్తి నుంచి అంటే మొదటి మూర్తి నుంచి వెలువడు జీవ ప్రసారం. అది మూడవ ప్రసారము అనమాట. మొదటి మూర్తి నుంచి మూడవ ప్రసారం వచ్చింది. అంటే ఆ 2 ప్రసారాల పనులు పూర్తయిన తర్వాత ఇక అది చాలా వరకు అభివృద్ధి చెంది జంతు వరకు పూర్తి అయిపోయి ఇక నెక్స్ట్ దానికి రెడీ అవుతుంది, సిద్ధమైంది, ఇది వ్యక్తిత్వం పడగలన స్థితిలోకి వచ్చింది, ఒక వ్యక్తిగా మారబోతూ ఉన్నది, దానికి అనుకూలమైన పరిస్థితుల్లో అది ఉన్నది. కాబట్టి దాన్ని మనం ఒక వ్యక్తిగా మలచాలి. ఇప్పుడు వ్యక్తిగా మలచాలంటే రెండో జీవ ప్రసారం ద్వారా జరగదు. అది ఇంకా దాని పని పూర్తి అయిపోయింది. ఇక జంతు వరకు దాకా తీసుకురావటం దాని పని, దాని కర్తవ్యం అయిపోయింది. ఇక దాని డ్యూటీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఎవరు వచ్చారనమాట? మొదటి మూర్తి నుంచి మూడవ జీవ ప్రసారం వచ్చింది. ఈ జీవ ప్రసారం ఒక వ్యక్తి మానవ వర్గాన్ని తయారు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు వచ్చినాయి అన్నమాట. కాబట్టి మనిషి అనగానే మూడో జీవ ప్రసారం. జంతు వరకు 2 ప్రసారాలే ఉన్నాయి. 2 జీవ ప్రసారాలు మాత్రమే ఉన్నాయి జంతు వరకు. మానవ వర్గం వచ్చేటప్పటికల్లా మూడో జీవ ప్రసారం వచ్చింది. అంటే మొదటి మూర్తి నుంచి వెలువడింది అది. ఈ కడపటి ప్రసారము తక్కిన వాని వలె ఒక్కసారి వేలు లక్షలు సత్వములను నింపున ఒక బలీయమైన వెల్లువ కాదు. అది ఒక ప్రవాహం లాగా వచ్చేసింది. ఆ 2 జీవ ప్రసారాలు ఒక వరదలాగా వచ్చేసినాయి అన్నమాట. ఆ వరద వచ్చి ఊళ్ళని ముంచేస్తుంది చూడండి, అంత వరదగా వెల్లువలాగా వచ్చేసింది. అలాగా వచ్చేసి మొత్తం జంతు వరకు దాకా వచ్చింది. కానీ మూడో ప్రసారం అనేటప్పటికల్లా ఒక్కొక్కటి నెమ్మదిగా ఇట్లాగా వచ్చిందనమాట. అది ప్రతి సత్వమునకు దానిని గ్రహించు సమయం వచ్చినప్పుడు ప్రత్యేకముగా లభించింది. అంటే జంతు వర్గం నుంచి హోల్సేల్ గా వందలు వేలు లక్షలు ఒకేసారిగా రావు. వ్యక్తిత్వాన్ని బడిసి ప్రత్యేక వ్యక్తి ఆత్మగా అది రూపుదిద్దుకోవటానికి చాలా టైం పడుతుంది, చాలా కాలం. అది 1, 2 అలా కొద్దిగా 50, 100 అలాగా చాలా తక్కువ సంఖ్యలో బయటకు వస్తూ ఉంటాయి జంతు వర్గం నుంచి మనుష్య వర్గకు రావడానికి సంబంధించి. అందుకని ఇది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ జీవ ప్రసారం ఏమవుతుంది? ఒక వెల్లువలాగా కాకుండా స్లోగా నెమ్మదిగా వాళ్ళు వచ్చారా, వాళ్ళకి జీవాత్మగా మనం వెళదాం. ఈ ప్రసారాలు దేనికి? అభివృద్ధి చేయడానికి. మొదటి జీవ ప్రసారం ఏంటి? లోకాలను అభివృద్ధి పరిచింది. లోకాలను ఎందుకు అభివృద్ధి పరిచింది? ఆ లోకాల్లో ఈ జీవ పరిణామం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన తాను పెక్కులు కావలను అనే ఒక మహాసంకల్పం ఒకటి బయటకు వచ్చింది. అది నెరవేరాలి అంటే ఆయన ఇచ్చ నెరవేరాలి. భగవంతుడి యొక్క ఇచ్చ ఏమిటి? అనేకత్వంలో, భిన్నత్వంలో మొత్తం ఒకటిగా చూడడం, ఏకత్వాన్ని దర్శించడం. ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని, మన యొక్క యథార్థ స్థితిని, ఈ అనేకత్వం వచ్చినప్పటికీ అన్నిట్లోనూ ఉన్నది ఒకటి, ఒక్క ఆత్మే అనేక కోట్ల చిన్న ఆత్మలుగా విభజింపబడినది అన్న భావం, అన్న అనుభూతి ఇక్కడ అందాలి. అది ఆయన ఇచ్చారు. ఇక్కడ అందరూ అట్లాగా నాకు నేనే మాట్లాడుకుంటున్నాను, నాకు నేనే అన్నట్లుగా ఇంతమందితోను వ్యవహరించి ఇక్కడంతా నేనే ఉన్నాను అన్నట్టుగా అనుభూతి చెందుతూ ఇక్కడ వ్యవహరించాలి. అది ఆయన యొక్క ఇచ్చ. సరే, కోరిక చెప్పాడు ఆయన, ఇది ఇలా జరగాలి. అలా జరగాలంటే మనుషులు రావాలి ఇక్కడ.
అంటే మెదడు పూర్తిగా అభివృద్ధి చెందిన దశలో మాత్రమే ఆ విధంగా కుదురుతుంది. మెదడు పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఒక్కసారిగా కిందకి తోసేస్తే మెదడు అభివృద్ధి చెందదు కదా! క్రమక్రమంగా, క్రమక్రమంగా. చిన్న పుట్టిన పిల్లవాళ్ళం ఉన్నాం. శిశువు ఉన్నాడు. 10 రోజులు లేకపోతే ఒక నెల శిశువు. వాడి తెలివితేటలు ఎంతుంటాయి? వాడి మెదడు ఎంతవరకు అభివృద్ధి చెంది ఉంటుంది? మరి క్రమక్రమంగా. మరి మనం 10 నెలల వయసులో ఉన్నాం. సంవత్సరం వయసులో ఉన్నాం. మాటలే సరిగ్గా రాలేదు మనకి. అలా వాటి వాళ్ళం ఇప్పుడు మరి ఎన్నెన్నో గ్రంథాలు చదివేస్తున్నాం. ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. ఎన్నెన్నో పనులు చేస్తున్నాం. ఇట్లాగే ఈ మెదడు అభివృద్ధి చెందింది క్రమక్రమంగా. అట్లాగే ఇప్పుడు ఈ విధంగా మానవుడిలో జరగాల్సిన అభివృద్ధి అంతా జరగాలి అంటే ఒక పద్ధతి ప్రకారం అక్కడ మొదలెట్టారు. ప్రథమ భౌతిక వర్గం నుంచి. అంటే ముందు లోకాలు ఏర్పాటు చేశారు. ఆ లోకాల్లో అనేక రకాల రూపాలను నిర్మిస్తూ క్రమక్రమంగా ఈ మానవుడి కేసు మానవ వర్గ కేసు మరలేటట్టుగా అభివృద్ధి చెందినటువంటి మానవ వర్గకి వచ్చేటట్టుగా అక్కడ ప్రారంభమైంది ప్రథమ భౌతిక వర్గం. ప్రథమ భౌతిక వర్గం మానవ వర్గగా పరిణమించడానికి మధ్యన ఎన్నో అంతరువులు. ఇవన్నీ చేసుకుంటూ వస్తే గానీ అప్పుడు మానవుడి దగ్గరికి రావడానికి కుదరదు. ఇప్పుడు ఈ 2 జీవ ప్రసారాల ద్వారా జంతు వర్గ స్థితి పూర్తయింది. ఇక మానవుడికి సిద్ధమైంది. ప్రత్యేక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక ఆత్మగా అది రెడీ అయింది. ఇప్పుడు మరి దాన్ని నడిపే వాళ్ళు ఎవరు? సో ఇప్పుడు మూడో వాడు వచ్చాడు. మూడో ప్రసారం వచ్చింది దాన్ని నడపటానికి. ఇక ఇక్కడి నుంచి ఏమవుతుందన్నమాట, ఈ ఈ దేహము ద్వారానే, అంటే ఇదంతా ఏంటి, రూపానికి సంబంధించింది అనమాట. ఇప్పటికి మనకి జంతు స్థితి ప్రత్యేక వ్యక్తిత్వం పొందింది అంటే అర్థం ఏంటనమాట, ఈ మనకి కావలసినటువంటి దేహం రెడీ అయింది. అప్పుడు ఈ దేహాన్ని నడిపే జీవాత్మ వస్తున్నాడు. ఇక ఈ మూడో ప్రసారం ద్వారా జీవాత్మ వచ్చి దీంట్లోకి చేరి నెమ్మదిగా దీన్ని డెవలప్ చేయడం. జీవాత్మ డెవలప్ అవటం ఉండదు. ఈ దేహాణువులు, ఈ దేహము పూర్తిగా పరిపూర్ణ స్థితికి వచ్చేదాకా అది ప్రయత్నం చేస్తుంది అనమాట. దానికోసం అది కిందకి దిగింది. ఆ ప్రథమ ప్రసారం అంటే మూడో ప్రసారం, ప్రథమ మూర్తి నుంచి మూడో జీవ ప్రసారం ఆ విధంగా కిందకి దిగిందన్నమాట. ఈ ప్రసారం అది వరకే అంతర్వాణి లోకం వరకు దిగి ఉండను. అయితే ఇది ఎట్లాగా వచ్చింది? మొదటి జీవ ప్రసారము ఆ మూడవ మూర్తి నుంచి ఎట్లాగ వచ్చిందో మనం తెలుసుకున్నాం. అలాగే రెండవ మూర్తి నుంచి రెండవ జీవ ప్రసారము ఎలాగొచ్చిందో తెలుసుకున్నాం. మరి ఈ మూడో ప్రసారం ఎలాగా వచ్చింది? ఇది దాని గురించి వివరిస్తున్నాం ఇక్కడ. ఈ ప్రసారము అది వరకే అంతర్వాణి లోకము వరకు దిగి ఉండెను, కానీ అది జంతు ఆత్మ క్రింద నుంచి మీద వరకు ఉద్ధృతి పొందు వరకు, అంతకంటే క్రిందకు దిగదు. ఈ జంతు ఆత్మ ఎప్పుడైతే వ్యక్తిత్వం కలిగిన ఆత్మగా వికాసము పొందిందో అప్పుడు దాంట్లోకి ఇది దిగుతుంది అనమాట. ఆ సమయము వచ్చి జంతు ఆత్మ ఉద్ధృతి పొందుట సంభవించినప్పుడు దానిని గలుసుకున్నటకి మూడవ ప్రసారము క్రింద కురికి ఉత్తమ మానసిక లోకంలో ఒక జీవాత్మ, నిత్యుడైన యొక్క వ్యక్తి యొక్కను. జీవాత్మ అంటే ఎట్లా తయారైంది జీవాత్మ, ఆ వివరం కూడా తెలుసుకున్నాం. ఉత్తమ మానసిక లోకంలో ఒక జీవాత్మగా నిత్యుడైన యొక్క వ్యక్తి యొక్కను. ఇక్కడి నుంచి ఇతనికి సపరేషన్ అనమాట. సమూహాత్మ అనేది ఏం లేదు. ఇంకా ఇతను మళ్ళీ ఆ దైవానుభూతిలోకి వెళ్ళేదాకా, వెళ్ళేదాకా ఇంకా విడిగానే ఉంటాడు అనమాట. ఈ క్యాంప్ ఆఫీస్కి వచ్చినట్టు ఉత్తమ మనసు లోకంలో క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాడు ప్రస్తుతం. నిత్యుడు అనగా ఆయన క్యాంప్ ఆఫీస్ ఎందుకు పెట్టాడు? ఇక్కడ పని చేయడానికి వచ్చాడు టెంపరీగా, అందుకని క్యాంప్ ఆఫీస్ అంటున్నాం. క్యాంప్ ఆఫీస్ అంటే ఒరిజినల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఒక చోట ఉంటుంది, అక్కడ నుంచి పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అవసరం పడింది, ఈ చుట్టుపక్కల ఎక్కువ రోజులుండి పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏదో ఒక రోజు ఉండి పని చేసి వెళ్ళిపోవటం కాకుండా కొన్ని యుగాలు ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నారు ఉత్తమ మానసిక లోకంలో.
ఆ జీవాత్మ పెట్టుకుని ఇక ఈ జంతు ఆత్మది ఏదైతే ఉందో ఆ జంతు ఆత్మని క్రమక్రమంగా అభివృద్ధి పరచటం మొదలుపెట్టిందనమాట. నిత్యుడనగా వాని పరిణామంలో చాలా కాలమైన వెనుక వ్యక్తిత్వం అతిక్రమించి తాను దేని నుండి వచ్చెనో ఆ ఏకత్వమును దేవుని తిరిగి చేరు వరకు నిత్యుడు అని అర్థం. జీవాత్మ జీవాత్మగా ఉంటుంది అన్నాళ్ళు, మళ్ళా తిరిగి తాను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దేవునిలోనికి చేరే వరకు ఇదొక తప్పనిసరి ప్రయాణం. నేను దేవుణ్ణి చేరమంటే మేము ఇక్కడే ఉంది, బాగుంది, ఇక్కడ చక్కగా హాయిగా మేము రామట అని అంటే కుదరదు. మనం రైల్లో ఎక్కబడి మా రైల్లో పెట్టి మనల్ని ప్రయాణం చేపిస్తున్నారు. మనం టికెట్ కొనుక్కుని రైల్లో కూర్చోలా, మన చేత ప్రయాణం చేయించబడుతుంది. ఇదేంటంటే ఆయన ఇచ్చ, ఆయన కోరిక. ఈ జీవాత్మ ఎగుటలో ఇంతవరకు చైతన్య శక్తిగా పనిచేయుచుండిన సమూహాత్మ యొక్క అంశము ఇప్పుడు తానొక ఉపాధి అయి ఇక్కడ మారిపోయిందన్నమాట. ఇప్పుడు వరకు ఎట్లాగుంది? సమూహాత్మగా ఉంది. సమూహాత్మ నుంచి వ్యక్తిత్వం పడసి ఆ జంతువు ఒక ప్రత్యేకమైన ఆత్మగా అయింది. ప్రత్యేకమైన ఆత్మగా అయిందంటే ఎట్లాగా? దాంట్లోకి జీవాత్మ అంటే ఈ జీవాత్మకు ఉపాధిగా మారిపోయింది అనమాట. అంటే ఈ దేహంగా మారిపోయింది. అందుకే మనం దేహం ఎక్కడ తయారు చేయబడుతుంది? తల్లి గర్భంలో తయారు చేయబడుతుంది. మనం ధరించే దేహము తల్లి గర్భంలో తయారు చేయబడుతుంది. అంతకుముందు దేహాలు అంటే మనకి 3 దేహాలు ఉన్నాయి. మొత్తం 4 దేహాలు. 4 దేహాల్లో కారణ దేహం ఎప్పుడు ఉండేది అది. ఇంకా అది పర్మనెంట్, మనకి ఎప్పుడు దాకా నిత్యుడు అని అంటున్నాం కదా. అది ఎప్పటి వరకు? తిరిగి దేవుని చేరు వరకు. కాబట్టి కారణ దేహం మనకు ఉండగా ఆ తర్వాత మనం ఇంకా 2 దేహాలు ఉన్నాయి. మానసిక దేహం, మానసిక దేహము, మానసిక శరీరము, అలాగే కామ శరీరము. ఆ 2 మనం ఆయా లోకాల్లో ఉన్నటువంటి పదార్థాలతో మనం నిర్మించుకుంటాం. ఆ జీవాత్మ తనకు తగ్గట్టుగా అది నిర్మించుకుంటుంది. కానీ భౌతిక దేహం వచ్చేటప్పటికల్లా తల్లి గర్భంలో తయారవుతుంది. దాంట్లోకి వీడు ప్రవేశిస్తాడు ఈ 2 శరీరాలతో కలిసి. అట్లా జరుగుతూ ఉందన్నమాట. ఓకే, చాలా సమయం మించిపోయింది. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు. ఏదైతే ఉందో జీవాత్మ, దానికి ఉపాధిగా ఈ కారణ శరీరం ఏర్పడింది. మానవ పరిణామ దశ యందు ఈ జీవాత్మయే మనుష్యుడు. ఆత్మను గురించి అశాస్త్రీయముగా చేయు నిర్వచనమునకు ఇంచుమించుగా నీ జీవాత్మ సరిపో. మానవత్వమును విడిచి దైవత్వమును పొందు వరకును ఈ జీవాత్మ అభివృద్ధి పొందుట తప్ప మరి ఏ రీతిగాను మారడు. జనన మరణములచే ఎంత మాత్రమును బాధితుడుగాడు. మనము సామాన్యముగా జీవిత కాలము అన్నది వాని జీవిత కాలంలో ఒక దినము మాత్రమే. మనకి ఈ జన్మకి సంబంధించి 70-80 సంవత్సరాలు జీవిస్తాం. అది ఒక రోజు లాగా ఉంటుందన్నమాట. అది చాలా చిన్నదిగా. ఇట్లా ఎన్నెన్నో రోజులు జరిగినాయి అతనికి అన్నట్టుగా. మన కంటికి అగపడునది
పుట్టునది చొచ్చునది యగుని శరీరము వాని పరిణామంలో ఒక భాగముందు వాడు ధరించును ఒక దుస్తు. ఇట్లా దుస్తులు ధరించడం, అవి విడిచేయటం, మరలా దుస్తులు ధరించడం, విడవటం. అంటే జన్మించడం అంటే దుస్తు ధరించడం, మరణించడం అంటే దుస్తు విడిచేయటం అన్నట్టుగా ఉంటుంది. సో మిగతా విషయాలు మనం నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుందాం. అంటే ముందుగా ఈ మానవ పరిణామం ఇప్పటి వరకు 6 వర్గులకి సంబంధించినటువంటి పరిణామాన్ని చూసాం మనం. జంతు వర్గు వరకు పరిణామం ఎవరు చేశారనమాట? రెండో జీవ ప్రసారం చేసుకుంటూ వచ్చింది. తాను చైతన్యమై అన్ని రూపాలకి ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాలు, రకరకాల రూపాలు ఒక్కొక్క వర్గులో, వాటిని అభివృద్ధి పరుస్తూ నెమ్మదిగా జంతు స్థితి దాకా వచ్చింది. ఆ జంతు స్థితి తరువాత ఇక నెక్స్ట్ మానవ పరిణామంకి వచ్చింది. ఈ మానవ పరిణామానికి ఇప్పుడు జీవాత్మ ఈ అంతర్వాణి లోకం నుంచి, అంతకుముందు ఉన్నటువంటి ఆధ్యాత్మిక లోకం నుంచి, ఆధ్యాత్మిక లోకంలో అంతరాత్మ, అంతర్వాణి లోకంలో అంతర్వాణి, ఉత్తమ మానసిక లోకంలో మనస్సు, ఈ మూడిటి కలయికతో జీవాత్మ ఏర్పడి ఉత్తమ మానసిక లోకంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని క్యాంప్ ఆఫీస్ లాగా ఈ 3 లోకాలతోనూ కనెక్షన్ ఉంటుంది. ఆధ్యాత్మిక తురియాత్మతోనూ, తురియ లోకం అసలు అతని యొక్క నివాస స్థానం ఏది? ఒరిజినల్ గా తురియ లోకం, తురియాత్మక లోకంలో ఉంటూనే టెంపరీగా ఇక్కడ ఆఫీస్ పెట్టుకున్నారు ఉత్తమ మానసిక లోకం. ఇక్కడికి రావాలంటే మళ్ళీ మధ్యలో ఏ లోకానికి సంబంధించిన ఆ లోకంలో కూడా ఉండాలి కదా. అందుకని ఆధ్యాత్మిక లోకం, అంతర్వాణి లోకం, ఉత్తమ మానసిక లోకం, ఈ మూడిటికి సంబంధించిన 3 మూర్తులకి సంబంధించినటువంటి జీవాత్మగా అక్కడ మారాడు అనమాట. ఉత్తమ మానసిక లోకంలో ఉండటం ప్రారంభించాడు. అక్కడ ఉండటానికి అతనికి ఒక ఉపాధి కావాలి. అది ఉత్తమ మానసిక లోక పదార్థంతో నిర్మితం చేసుకుని కారణ శరీరము. ఆ కారణ శరీరంతో ఆయన మరలా దైవంలో కలిసేదాకా, మరలా తురియాత్మక లోకంకి వెళ్ళేదాకా ఇంకా అదే కారణ శరీరంతో అలాగా జీవిస్తూ ఉంటాడు. ఆయన కర్తవ్యం ఏంటి? ఈ దేహాన్ని పరిపూర్ణం చేయటం. జీవాత్మ అభివృద్ధి చెందేదేముంది? తను తురియాత్మలోకంతో పూర్తిగా సంబంధం ఉంది ఆయన. తాను ఈ దైవంలో భాగం, దైవాంశ నేను అనేది ఆయనకి ఉంది అవగాహన. కాకపోతే ఇక్కడ ఏమైంది? దేహంలో ఎప్పుడైతే ప్రవేశించాడో దేహం లాగేసుకుంది. దాంతో దేహమే నేను అనే భావంలోకి వెళ్ళిపోయాం. ఈ మొత్తం మన యొక్క వ్యవహారం అంతా పోయింది. మన తురియాత్మ లోకానికి సంబంధించిన వాళ్ళం, ఆధ్యాత్మిక లోకం అంతరాత్మ, అంతర్వాణి లోకానికి సంబంధించి అంతర్వాణి, ఉత్తమ మానసిక లోకానికి సంబంధించిన మనస్సు, ఇవన్నీ పోయి నీచ మానసిక లోకానికి సంబంధించినటువంటి ఆ జంతు ఆత్మతోనే, ఆ ఉపాధితోనే మనం తాదాత్మ్యం చెంది ఇంకా ఇదే సర్వస్వం అనుకుంటాం. దీని నుంచి విడిపడి ఈ దేహాన్ని దైవం కేసి మరల్చి ఈ దేహాణువులు మొత్తం సమస్తాణువులు, అంటే దేహాణువులు అంటే ఈ జంతు ఆత్మ మానవ పరిణామం కోసం ఏదైతే వచ్చిందో ఇది పరిపూర్ణ స్థితికి మార్చడమే జీవాత్మ యొక్క కర్తవ్యం. సో ఇంకా కొన్ని విషయాలు మనం సోమవారం నాడు చెప్పుకున్నట్టు ఇప్పుడు మనకి సంబంధించిన విషయాలు వచ్చినట్టుగా ఉన్నాయి. అంటే ఇంతవరకు జంతు వరకు చెప్పినవన్నీ మనకి సంబంధం లేదేమో అనుకున్నాం. కానీ ఇంతవరకు చెప్పిందంతా మనకేంటనమాట, మనకు ఉపాధిగా ఉంది. ఈ 19 పాఠాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం సారం మనకు ఉపాధి. అటు మనకు ఉపాధి చాలా ముఖ్యం కదా. మన ఇల్లు, మనం నివసించే గృహం చాలా ముఖ్యం కదా. మనం ఎక్కడెక్కడ తిరిగినా ఇంటికి వచ్చి ప్రశాంతంగా హాయిగా ఉందాం అని అనుకుంటాం కదా. ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాం కదా. మనం కూర్చునే కుర్చీ బాగా ఉండాలనుకుంటాం కదా. కాళ్ళు వంకరగా ఉంటే మనం కూర్చోడానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి
మనం ఎక్కడైనా మనం కారు ఎక్కాము, కారు బాగా ఉండాలనుకుంటాం కదా. అంటే మనకి ఏది ఉపాధిగా పనికొస్తుందో అవన్నీ బాగుండాలనుకుంటాం. అంటే ఆ ఉపాధిని ఇట్లాగా ఈ ఉపాధిని మనం ఇన్ని ప్రయాణాలు చేసి ఇప్పుడు మనకు అందింపబడింది. ఎందుకు అందింపబడింది మనకి ఉపాధి? దీన్ని పరిణామం చేయటం కోసం, దీన్ని పరిణమింప చేయటం కోసం, ఏకత్వానుభూతిలోకి తీసుకెళ్ళటం కోసం, పరిపూర్ణత్వానికి తీసుకెళ్ళటం కోసం. కాబట్టి మన కర్తవ్యాన్ని మనం గుర్తుకు చేస్తున్నది దివ్య జ్ఞానం. మొట్టమొదటగా మన కర్తవ్యం ఏంటి? లోపల జీవుడుగా ఉన్న మన కర్తవ్యం ఏంటి? ముందు రెండుగా డిఫరెన్షియేషన్, స్పష్టమైన అవగాహన వస్తుంది. దేహంలో ఉన్న జీవుడు, జీవాత్మ అనేది ఒక స్పష్టమైన అవగాహన. దానితో జీవాత్మ కర్తవ్యం ఏంటి? ఎందుకు దీంట్లోకి వచ్చాడు అంటే ఆ కర్తవ్యం ఏంటి? దీన్ని పరిపూర్ణత్వానికి చేర్చు. అప్పుడు మనం చక్కగా వ్యవహరించడానికి వీలవుతుంది. దేహం చెప్పినట్టు మనం వినకుండా, మనం చెప్పినట్టు దేహం వినేటట్టుగా దాన్ని బుజ్జగించి, ఇట్లా కాదురా బాబు అని బ్రహ్మాండమైన చోటుకి నిన్ను తీసుకెళ్తాం అని మనం చేయాలన్నమాట. ఆ విషయాలన్నీ మనం నెక్స్ట్ సోమవారం క్లాస్లో చెప్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్న ప్రియ సోదర శ్రోతలందరకు ధన్యవాదాలు. వీటన్నిటికీ మనకు ఉపాధి కావాలి. వినాలంటే చెవులు కావాలి మనకు. ఈ ఉపాధి లేకుండా మనం ఒకరికొకళ్ళు మాట్లాడుకోవటానికి కుదరదు. ఉపాధి అవసరం అది.